ఫ్రెండ్స్ ఇంకొక 3 నెలల్లో iPhone 17 సిరీస్ లాంచ్ అవుతుంది. మోస్ట్లీ సెప్టెంబర్లో మనం iPhone 17 సిరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో. అండ్ ఇవి వాటి డమ్మీస్, ఈ ఫైనల్ అనమాట. ఇంకా iPhone 17 సిరీస్ మీకు ఇలానే ఉండబోతున్నాయి. ఈ వీడియోలో మనం iPhone 17 సిరీస్ లో ఏమేమి చేంజెస్ చేయబోతున్నారు డిజైన్ పరంగా అండ్ లోపల ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం చూద్దాం. లోపల చేంజెస్ కూడా చెప్తా కొన్ని. ఫస్ట్ మనం డిజైన్ పరంగా చూద్దాం. ఫస్ట్ దీనిలో లైన్అప్ చూసుకుంటే ఈసారి 17 ప్లస్ అయితే ఉండదు. 16 ప్లస్ చూసారు లాస్ట్ టైం మీరు iPhone 16 ప్లస్. దీని ప్లేస్ లో వీళ్ళు ఇది తీసుకురాబోతున్నారు iPhone 17 ఎయిర్. చాలా మంది iPhone 17 ఎయిర్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఐఫోన్ లో ఇప్పుడు స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట ఇది. సామ్సంగ్ కూడా S25 ఎడ్జ్ తీసుకొని వస్తుంది. సేమ్ అలానే యాపిల్లో ఇది స్లిమ్మెస్ట్ ఫోన్. ఇంతకుముందు మనం యాపిల్లో స్లిమ్మెస్ట్ ఫోన్ చూసింది iPhone 6.9mm తిన్ ఉండేది. ఇది దానికైనా తిన్ అయితే ఉంటుంది. ఇది జస్ట్ మీకు 5.5mm తిన్ అయితే ఉంటుంది. అండ్ ఫోన్ చేతిలో పట్టుకున్నట్టు కూడా లేదు, చాలా స్లిమ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఓన్లీ బటన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో బటన్స్ అన్ని ఉన్నాయి. దీనిలో మీకు కెమెరా క్యాప్చర్ బటన్ ఉంది, పవర్ బటన్ ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ ఉన్న బటన్స్ కనిపిస్తున్నాయి. యాక్షన్ బటన్ కూడా కనిపిస్తుంది. బాటమ్ లో మనకు Type-C పోర్ట్ కూడా కనిపిస్తుంది. దీనిలో ఒకటైతే మిస్ అవుతుంది, సిమ్ స్లాట్ అయితే లేదు. ఇది డమ్మీ పీస్ కాబట్టి మనం చెప్పలేం. ఇండియాకి వచ్చే మోడల్ అయితే ఖచ్చితంగా మీకు ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉండదు, స్లిమ్ స్లాట్ అయితే ఉంటుంది. అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనిలో అయితే లేదు డమ్మీ పీస్ లో. అండ్ బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది. iPhone 17 ఎయిర్ లో మీకు సెకండరీ కెమెరా అనేది ఏమి ఉండదు. వైడ్ యాంగిల్ కెమెరా కానీ టెలిఫోటో లెన్స్ కానీ ఇలాంటివి అయితే ఏముండవు. జస్ట్ సింగిల్ కెమెరా ఉంటుంది, ఫ్లాష్ తో వస్తుంది. అండ్ దీని డిజైన్ చూస్తే నాకు పిక్సెల్ ఫోన్స్ కొద్దిగా డిజైన్ దానికి మ్యాచ్ అయినట్టుగా అనిపిస్తా ఉంది. ఈసారి iPhone 17 సిరీస్ మొత్తం అలానే వస్తున్నాయి. 17 బేస్ మోడల్ రాదు కానీ ప్రో మోడల్స్ అండ్ ఎయిర్ మీకు కొద్ది డిజైన్ లో చేంజెస్ అయితే ఉంటాయి. తర్వాత మాట్లాడతా ఆ డిజైన్ కంప్లీట్ వీటి గురించి. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినా ఇది ఫ్రేమ్ మీకు అల్యూమినియం ఫ్రేమ్ తో రాబోతుంది. ఇది మెటల్ ఫ్రేమ్ తోనే వస్తుంది. డిస్ప్లే సైజ్ కూడా మీకు ఇది పెద్ద సైజ్ స్క్రీన్ తో వస్తుంది. 6.6 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఇది 16 ప్లస్ అంత సైజే ఉంది చూడడానికి దగ్గర. అదే మనం iPhone 17 తో కంపేర్ చేస్తే మాత్రం ఇది 6.1 అట్లా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. సో 17 తో కంపేర్ చేసినా కానీ మీకు సైజ్ అయితే పెద్దగా ఉంటుంది 17 ఎయిర్ది. ఇది అందరు వెయిట్ చేస్తున్న ఫోన్ అయితే 17 ఎయిర్. దీనిలో బ్యాటరీ మెయిన్ ప్రాబ్లం అయితే అవ్వచ్చు, ఎందుకంటే దీనిలో వీళ్ళు చెప్తుంది 3000 mAh బ్యాటరీ అయితే దీనిలో ఉండొచ్చు రూమర్స్ ప్రకారం అయితే. అండ్ 3000 mAh బ్యాటరీ యాపిల్ కాబట్టి యూజ్ చేయొచ్చు, కాకపోతే మరి అంత ఎక్కువసేపు బ్యాటరీ అయితే రాదు. దానికి కౌంటర్ చేయడానికి బ్యాటరీ ఇంకా ఎక్కువసేపు రావడానికి వీళ్ళు బ్యాటరీ ప్యాక్ తీసుకొని రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. వైర్లెస్ గా ఫోన్ ఛార్జ్ చేస్తూ ఉంటుంది అది బ్యాటరీ ప్యాక్. అది 2000 నుంచి 3000 mAh బ్యాటరీ అడిషనల్ గా అది వస్తుంది, కేస్ లాగా వస్తుంది. అది వేసుకుంటే మీరు అడిషనల్ గా దాన్ని యూజ్ చేయొచ్చు, అవసరం లేనప్పుడు తీసేయచ్చు. అట్లా ప్లాన్ చేస్తున్నట్టు రూమర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి లాంచ్ రోజు తెలిస్తే, సెప్టెంబర్ లో లాంచ్ అవుతుంది కదా, అప్పుడు మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ ఇంకో ప్రాబ్లం దీనిలో డ్యూరబిలిటీ ఎంతవరకు ఉంటుందో తెలియదు, ఎందుకంటే చాలా స్లిమ్ ఉంది ఫోన్. మన జెరీరిక్ ఇలాంటి వాళ్ళు దీని డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తే ఈజీగా ఇరిగిపోతుంది ఇది. సో అంత స్లిమ్ అయితే ఉంది, అది కూడా చూడాలి డ్యూరబిలిటీ టెస్ట్ ఇది ఎలా ఉంటుందో. నేనైతే పర్సనల్గా అట్లాంటివి అయితే చేయను, వాటిని హింసించాను, ఫోన్స్ హింసించలేను నేను. చూడాలి అది ఎలా సర్వైవ్ అవుతాయో. ప్రజెంట్ అయితే మాత్రం ఫోన్ బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చేతిలో పట్టినప్పుడు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది, స్లిమ్ ఉంది ఫోన్, బాగా అనిపించింది 17 ఎయిర్. అండ్ నెక్స్ట్ ఇంకా 17 విషయానికి వస్తే మాత్రం 17 మీకు 16 తో కంపేర్ చేస్తే ఏమి చేంజ్, డిజైన్ పరంగా సేమ్ కెమెరా సెటప్ ఎక్కడ చేంజ్ అయితే లేదు. అండ్ దీనిలో మేజర్ గా వినిపిస్తున్న చేంజెస్ వచ్చేసరికి ఈసారి బేస్ మోడల్ లైక్ iPhone 17 ఎయిర్ కానీ 17 కానీ 120Hz రిఫ్రెష్ రేట్ ఉండబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఇది బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ 15 కానీ 16 కానీ 16 ప్లస్ 15 ప్లస్ అన్ని 60Hz ఉన్నాయి రిఫ్రెష్ రేట్. అట్లీస్ట్ 90 ఇచ్చినా బాగుండి అనిపించేది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే iPhone 17 ఎయిర్ లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు. సో అదొకటి చూడాలి. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ అవుతుంది. A18 నుంచి A19 చిప్ అయితే రాబోతున్నారు. వీటిలో మీకు A19 చిప్ అయితే ఉంటుంది 17 ఎయిర్ అండ్ 17 లో. ఇవి మేజర్ చేంజెస్ 16 ప్లస్ తో కంపేర్ చేసి 17 ఎయిర్ లో. ఇంకా ప్రో మోడల్స్కి వెళ్దాం. ప్రో మోడల్స్ లో ఏమేమి చేంజెస్ చేయబోతున్నారు. సో ఇది 17 Pro Max ఇలా ఉండబోతుంది మీకు, అండ్ 17 Pro ఇలా ఉంటుంది. దీనిలో మీకు మేజర్ చేంజ్ డిజైన్ లోనే కనిపిస్తుంది. ఈ డిజైన్ చూస్తే కొద్దిగా డిఫరెంట్ గా కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడొచ్చు. దీన్ని మనం ప్రెజెంట్ ఇది iPhone 16 Pro Max దీంతో కంపేర్ చేస్తే డిజైన్ పరంగా మీకు క్లియర్ గా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కొద్దిగా మీకు ఇక్కడ బంప్ అయితే ఇచ్చారు. ఇక్కడ లైడార్, ఫ్లాష్ అండ్ ఈ మైక్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకొచ్చి సైడ్ కి కార్నర్ కి తీసుకెళ్లిపోయారు. ఓన్లీ కెమెరాస్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, మిగతావన్నీ ఇక్కడికి అయితే వచ్చేస్తున్నాయి. ఇది కొద్దిగా డిజైన్ పరంగా చూడడానికి డిఫరెంట్ ఉంది. ఇప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం ఐఫోన్స్ ఎన్నో జనరేషన్ నుంచి ఇదే డిజైన్ చూసి విసిగిపోయాం. కొద్దిగా రీఫ్రెష్ చేయడానికి డిజైన్ కొంచెం చేంజ్ చేశారు అంతే. చూడడానికి అయితే మాత్రం బాగానే అనిపిస్తుంది డిజైన్. అండ్ ఇంకా ఏం చేంజ్ లేదు, ఎక్కడ మీకు చేంజ్ అయితే ఉండదు. సేమ్ టైటానియం ఫ్రేమ్ అయితే వస్తుంది. సేమ్ పోర్ట్స్ మీకు సేమ్ బటన్స్ ఉంటాయి, లైక్ కెమెరా క్యాప్చర్ బటన్ కానివ్వండి, యాక్షన్ బటన్ కానివ్వండి, ఇవన్నీ సేమ్, ఎక్కడ చేంజ్ అయితే ఉండదు. సేమ్ డిస్ప్లే సైజ్ తో కూడా వస్తుంది. అండ్ ఇంకా మేజర్ చేంజ్ ఎక్కడ వస్తుంది అంటే ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. ప్రాసెసర్ A18 Pro నుంచి A19 Pro చిప్ కి అయితే చేంజ్ చేస్తారు ప్రో మోడల్స్ లో. అదొక చేంజ్ మీరు నోటీస్ చేయొచ్చు. 8GB నుంచి 12GB ర్యామ్ కి వెళ్ళబోతున్నారు.
ఈసారి ప్రో మోడల్స్ లో. కెమెరాలు కూడా ఒక చేంజ్ అవుతుంటది. టెలిఫోటో లెన్స్ లో 12 మెగా పిక్సెల్ కెమెరా టెలిఫోటో లెన్స్ తీసేసి 48 మెగా పిక్సెల్ కి వెళ్తున్నారు. అండ్ జూమ్ కూడా ఇంతకుముందు 2x 5x ఉండేది కదా, 3.5 అండ్ 7 వరకు వెళ్తున్నారు. 7x వరకు మీరు లాస్లెస్ జూమ్ చేయొచ్చు, ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అదొక మేజర్ చేంజ్ కెమెరా పరంగా ప్రో మోడల్స్ లో. అండ్ 8K వీడియో రికార్డింగ్ కూడా యాడ్ చేయబోతున్న రూమర్స్ అయితే వస్తున్నాయి. మనకు 8K వీడియో రికార్డింగ్ లేదు ఇంతకుముందు ఐఫోన్స్, ఇప్పుడు 8K వీడియో రికార్డింగ్ యాడ్ చేయబోతున్న రూమర్స్ వస్తున్నాయి. 8K వీడియో రికార్డింగ్ తో పాటు డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా తీసుకురాబోతున్నారు. ఈ ఫీచర్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఆండ్రాయిడ్ ఫోన్స్ లో. ఇప్పుడు దీనిలో మీకు డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా రాబోతుంది. అది ప్రో మోడల్స్ లోనే ఉంటుందా, లేదా 17 సిరీస్ కూడా తీసుకొస్తారో తెలియదు, కానీ ప్రో మోడల్స్ అయితే ఖచ్చితంగా అది ఉండొచ్చు అని రూమర్స్ వస్తున్నాయి, చూద్దాం. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగా పిక్సెల్ తీసేసి 24 మెగా పిక్సెల్ కి వెళ్తారు ప్రో మోడల్స్ లో అని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో చూడాలి. ఆ 12 మెగా పిక్సెల్ కెమెరా చూసి కొట్టేసింది. ఈసారి అన్న చూద్దాం 24 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది వీటిలో. ఇవి కెమెరా పరంగా చేంజెస్ అయితే. సాఫ్ట్వేర్ పరంగా కూడా iOS 18 నుంచి 19 కి వెళ్తున్నారు. ఇప్పుడు iOS 19 వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే మేము ఇప్పుడు వరకు తీసుకొచ్చిన iOS లో బెస్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దీని అనౌన్స్మెంట్ మనకి WWDC లో జరగవచ్చు. WWDC అంటే ఇది సాఫ్ట్వేర్ ఈవెంట్ అనమాట. ఎవ్రీ ఇయర్ జూన్ లో చేస్తుంటారు. ఈ ఇయర్ కూడా June 9th నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి iOS 19 గురించి వీళ్ళు ఏమేమి చేంజెస్ చేయబోతున్నారు అప్పుడు మనకి చెప్తారు. అండ్ బీటాలు కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. బీటా వర్షన్స్ కూడా రావడం స్టార్ట్ అవుతాయి iOS 19 సంబంధించి. చూడాలి. iOS 19 అయితే మేజర్ చేంజెస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. AI సంబంధించి చాలా ఫీచర్స్ యాడ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సిరికి కూడా చాలా ఫీచర్స్ ఇవ్వబోతున్నారు. ఐఫోన్ లో సిరి చాలా పాపులర్ కదా, దానికి చాలా ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ జెమినైని కూడా ఇంటిగ్రేట్ చేయబోతున్నారు గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకొని. ఇలా చాలా చేంజెస్ మనం సాఫ్ట్వేర్ పరంగా ఎక్కువ చూస్తాం ఈసారి iPhone 17 సిరీస్ లో. ముఖ్యంగా AI మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు. ఈ ఫ్రెండ్స్ కొత్త iPhone 17 సిరీస్ ఫస్ట్ లుక్ అయితే డమ్మీస్. మీకు ఎలా అనిపించినాయి డిజైన్ పరంగా? కొత్త డిజైన్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీటిలో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు యాపిల్ లవర్స్ అయితే వీడియోని లైక్ చేసేయాలండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అన్బాక్సింగ్స్ మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే ఫ్యూచర్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.